Say after me. Yeah. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉంది. ఎవ్రీడే మార్నింగ్ మీ అరికాలు భూమికి తగలక ముందుకు మీరు మాట్లాడడం స్టార్ట్ చేయాలా. ఫస్ట్ క్వశ్చన్ తెలుసా, నేను ఇట్లా స్టార్ట్ చేస్తాను, నేను నేర్చుకుంది చెప్తున్నాను. ఇట్లా బిఫోర్ యూ గెట్ అప్. కొంతమంది బెడ్ కాఫీ అడుగుతారు, నాకు తెలియదు అది. బిఫోర్ యూ మీ అరికాలు తాకక ముందుకు యూ షుడ్ సే, యెహోవా నా కాపరి, నాకు లేమి కాదు. యూ స్టార్టెడ్ యువర్ బిజినెస్. దట్ డే బిజినెస్ యూ స్టార్టెడ్. నెక్స్ట్, నా దేహము యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యం తృణీకరించును గాక. సపోజ్ మీ ఇంటికి ఒక పని ఆవిడ వస్తుంది మార్నింగ్, నేను ఈరోజు ఆలుగడ్డ కర్రీ వండుతా అంటే ఓకే అంటాం. అవును, అవసరం లేదు, చపాతీ చేసి చేయని మనం చెప్తాం. ఆమె మన మీద పెత్తరికం చేయొద్దు, మనం ఆమె మీద చేస్తాం. అట్లాగే శరీరం మన మీద పెత్తరికం చేయొద్దు. సో ఫ్లెష్ షుడ్ ఇన్ డామినేట్ అస్. అది చెప్పింది మనం వినొద్దు, పొద్దున మనం చెప్పాలి దానికి. రాత్రి ఎందుకు గుండెను వచ్చింది కాదు, నువ్వు ప్రతిరోజు ఆ గుండెకి చెప్పాలి. 80 ఏళ్ళు దాటు వరకు యేసుక్రీస్తు నామంలో నీవు నాకు పని చేయాలా. నువ్వు ఇట్లా మాట్లాడలేదనుకో, నీ భక్తి నేను ఎక్కడ తీసుకుపోదు. ప్లీజ్, చాలామంది వాళ్ళు చనిపోయి కూడా అలా క్లూ ఉండదు, ఎందుకు ఇట్లా చనిపోయినాం మేము. దశమకం ఇస్తాము, కానుకలు ఇస్తాం, భక్తి ఇస్తాము, చెడమాటలు మాట్లాడడం, ఫిలిమ్స్కి పోము, అంత ఉంటే ఎందుకో తెలుసా, నువ్వు మాట్లాడవు కనుక. మరణము జీవము దేవుని వశం కాదు, నాలుక వశం. ప్లీజ్, ఎంత మాట్లాడాలంటే, నేను ఉట్టి లెగిసినప్పుడు చెప్పిన దేవుడు మాత్రము దీవారాత్రములు, యెహోవా మాటలు దీవారాత్రములు ధ్యానించు పలుకువాడు ధన్యుడు. ఈజ్ బ్లెస్డ్, ఎంపవర్డ్. హల్లెలూయా. కనుక ప్లీజ్ ఎవ్రీడే యూ హావ్ టు సే, నేను ప్రొద్దున్నే చెప్తా, మై బాడీ రిఫ్యూజ్ టు అకామిడేట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ సిక్నెస్. యు గో టు ఇన్ a hotel, you will find no accommodation. You will not press into the hotel. Okay, and you get out and you search for a different hotel. When the sickness comes to your body, say, my body refused to accommodate. నా దేహము యేసు నామములో ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యం తృణీకరించును గాక. నువ్వు పొద్దున్న స్టార్ట్ అయిపోవాలా. దెన్ యువర్ బాడీ స్టార్ట్స్ టు లిసన్ టు యూ. నీకు నోరు మూసుకొని, పెద్ద కుక్కల నోరు మూసుకొని వింటే చిన్నపిల్లలకి, వెన్ యూ టేమ్ ద డాగ్స్, యువర్ బాడీ ఆల్సో. ప్రతిరోజు చెప్పాలా. చెప్పి ఒక రోజులే నీ లోపలికి వెళ్ళి నీ సిస్టమ్ అట్లా తయారైపోతుంది. మీకు తెలుసు, కొంతమంది బాస్ ఆఫీస్లో కేర్లెస్గా ఉంటే ఎంప్లాయీస్ కూడా కేర్లెస్, మా బాస్ పట్టించుకోడు, 9:30కి పోతే కూడా అంటారు. వాళ్ళు పట్టించుకోరు ఇంక బాస్ని. బాస్ చుట్టూ అనుకో, మా బాస్ పోతే. అట్లాగే మనం కూడా బాడీని పట్టించుకోలేదనుకో, అది వినదు మన మాట, వినదు. చిన్న దానికే ఒకసారి జలుబు చేసిన అనుకో, 100 సార్లు చెప్పు, కూర్చొని మూలకు కూర్చొని, దాని మీద యూ టేక్ డొమినియన్ ఓవర్ దట్ థింగ్. ఆ టైంలో నీకు జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంటుంది, నీకు రన్నింగ్ నోస్, ఆయన చెప్పాలా, చెప్తుండాలా. సో చాలామంది ఏమో తెలుసా, చెప్పిన బ్రదర్ నాకు ఫేత్ పని చేయదంటే. ఎందుకు తెలుసా, ఫేత్ ప్రతి ఒక్కరికి చెప్తున్నప్పుడు రన్నింగ్ నోస్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది. చెప్తూ యూ టేక్ డొమినియన్, బికాజ్ యువర్ స్పిరిట్ టేక్స్ డొమినియన్ ఓవర్ ద బాడీ. దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద ఫేత్ వర్క్. I want to tell you what is belief and faith. Go to. నేను ఈరోజు చెప్తున్నా, ఎందుకు 2 కోట్ల కోసం ఇంత నెమ్మదిగానే చెప్తా ఇలా సీక్రెట్. ఇది నేర్చుకోరు మీరు కూడా. ఇక అందరిలో మా వైఫ్ని అడగండి, ఎవరన్నా గాబరా వ్యక్తి అంటే నేనే. ఇక్కడున్న అక్కడ కానీ ఒక చిన్న పిల్ల పడిపోతుంది అనుకో, వీళ్ళ మీదకి వెళ్ళి దుంకుకుంటే పోయి పిల్లని పట్టుకొని పోతా. అటువంటి అడుగు చాలామంది తెలుసు. చిన్నదానికి నా నరాలు లావైపోయేటివి. ఎన్నో పగలు కొట్టిన మా ఇంట్లో కోపంతో. ఎవరోజు నేను మా వైఫ్ ట్రైన్లో పోతున్నాం ఊటీకి, గొడవ చేస్తే మా వైఫ్ చెప్పిన అన్ని కొత్త బట్టలన్నీ తీసి ట్రైన్లోకి వెళ్ళి బయట పడేసిన, అడుగుకోవాలంటే అన్ని కొత్త బట్టలు పడేసిన. అటువంటి వాళ్ళు నేను చెప్తున్నా. అంటే ఇంతమంది మీరు పేషెన్స్ ఉన్నారు, నాకు పేషెన్స్ లేనోని, భయం, అన్నిటికీ భయం. అటువంటి వ్యక్తిని ఎందుకు ఓవర్కమ్ కావాలని చెప్తాను. ఓకే, లూక్ చాప్టర్ నంబర్ 4 and verse 18. ప్లీజ్, లైఫ్ నేర్చుకుంటేలే నువ్వు మంచిగా ఉంటావు, ఇతరులు మంచిగా ఉంటారు. ఇప్పుడు చెప్పాలంటే పడేసిన డ్రెస్ కూడా గుర్తుంది నాకు, ఏం కలర్ కూడా. సో ఇవన్నీ జరుగుతాయి, అక్కడ నుంచి దేవుడు నేర్పిస్తాడు. ఫాలింగ్ డౌన్ ఈజ్ నాట్ ఫెయిలియర్, స్టేయింగ్ వేర్ యూ ఫెల్ ఈజ్ ఫెయిలియర్. పడిపోవడము ఓడిపోవడం కాదు. పడిపోయిన చోట కూర్చోవద్దు, 100 సార్లు పడిపోతే లెగవాలా. ఫాలింగ్ డౌన్ ఈజ్ నాట్ ఫెయిలియర్, స్టేయింగ్ వేర్ యూ ఫెల్
పడిపోయిన దగ్గర అస్సలు కూర్చోవద్దు, దులుపుకొని ముందు పోతుండాల. చాలాసార్లు అంటారు 50 సార్లు పడిపోయిన వారికి బుద్ధి రాదంటాడు. అయినా ప్రాబ్లం లేదు, లెగిసిపోతూనే ఉండాలి. యాజ్ యూ కీప్ గోయింగ్ యూ స్టార్ట్ టు గో టు యువర్ గాడ్ ఆర్డైన్డ్ డెస్టినీ. 4వ అధ్యాయము 18వ వచనం. రోజు స్క్రిప్చర్స్ నోట్ని బై హార్ట్ చేయాలా, చదువుతుండాలా, మాట్లాడుతుండాలా. నువ్వు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? నీవు దేవుడు ఒక ప్రపంచం ఉంటావు. ఇది గెలవలంలోకి జీవితం, ఇంకా వేరే మార్గం కూడా లేదు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించక నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. ఓకే, ప్రభు ఇతవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. యూ షుడ్ అండర్స్టాండ్. యేసుక్రీస్తు ప్రభు నజరేత్ అనే పట్టణము తను పుట్టిన స్వస్థలమునకు, పెరిగినట్టు స్వస్థలంకి వెళ్తాడు. నజరేత్కి వెళ్ళినప్పుడు అతను వాడుకో చొప్పున ఆయన శనివారం వచ్చినప్పుడు, మనకు ఆదివారం ఎట్లాగో శనివారం వచ్చినప్పుడు అతను సమాజ మందిరికి పోతాడు. ఆ రోజు ప్రభుది ప్రసంగం ఉంటుంది, ప్రచురించడం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి అతను డీకన్ వచ్చి ఆ పుస్తకం ఇస్తాడు, ఆ పాత నిబంధన చదువుతుంటాడు. ఎక్కడ చదువుతాడు? యాక్చువల్లీ మనకు లూక్లో ఉంది, కానీ యాక్చువల్లీ యెషయా గ్రంథం 61 అధ్యాయంలో కలిగి చదువుతుంటాడు. ఐజయా 61 తీయగానే ఐజయా 61 ఆ రోజు స్క్రిప్చర్ పోర్షన్ అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 61 అధ్యాయం 1వ వచనం స్క్రిప్చర్ పోర్షన్ చదవాలి యేసు ప్రభు. అయితే చదివేటప్పుడు అతనికి అది చదువుతుంటాడు, ఇవంతా లూక్ చూసి రాస్తున్నాడు. అది చదివేటప్పుడు ఏమవుతుందంటే ఆయన చదివి అక్కడ పెడతాడు. అందులో అదంతా ఉంటుంది అనమాట. ఏది 10 నుంచి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యాక్చువల్లీ ప్రభు ఆత్మ నా మీద ఎవరి కోసం ఐజయా చెప్తున్నాడు? పాత నిబంధన మెస్సయ కోసం. దేవుడు మానవునికి వస్తాడు, అతని పైన అభిషేకం ఉంటుంది, అతని మెస్సయ అంటారు. అంటే అతని పని ఏంది? ఇప్పుడు ఇంజనీర్ పని ఏంది? ఇల్లులు కడతాడు. డాక్టర్ పని ఏంది? చేస్తాడు. మెస్సయ పనింది రోగులను స్వస్థపరచడు, గుడ్డి వారికి చూపునిస్తాడు, దయ్యం వెళ్ళగొడతాడు, పీదలకు శుభవార్తను ప్రకటిస్తాడు. అతను ప్రభు కోసం చెప్తాడు, చర్రం వారికి విడుదల, అభిషేకము ఆ పని చేస్తుంది. సో మెస్సయ లోకం కోసం మెస్సయ అంటే అతని అభిషేకం ఉంటుంది. అభిషేక్తుడు కనుక అతను రోగులను స్వస్థపరిచి గుడ్డి వారికి చూపు విడుదల ఇస్తాడనమాట. అది దేవుడు వస్తాడు లోకం చెప్పబడుతుంది ఐజయాలో. చెప్పబడ్డప్పుడు యేసుప్రభు వచ్చి ఆ రోజు ఆయన ఒక లేఖన భాగం ఇచ్చి చదివి అంటాడు, ఈరోజు జరిగింది మీ జీవితంలో, అది నేనే అని చెప్తున్నాడు. అంటే నేను దేవుని అని చెప్తున్నాడు. అలా కోపం వస్తుంది. యెషయా గ్రంథంలో రాయబడ్డది ఒకరోజు జరిగింది నేనే ఈరోజు మీ ముందున్నాను. దేవుడు చెప్పినాడు ఒకరోజు మానవునికి వస్తాడు, వచ్చినప్పుడు అతని అభిషేకం ఉంటుంది, రోగులకు స్వస్థపరుస్తాడు, కుష్ఠులను శుద్ధీకరిస్తాడు, గుడ్డివారి చూపును తెస్తాడు. ఆ వ్యక్తి నేనే. ఈ లేఖనములు మీ చెవిలో నెరవేర్చినట్టే. నువ్వు పక్కన జరు. దే డిడ్ంట్ బిలీవ్. ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆత్మీయ నేత్రములు తెరవడకపోతే స్క్రిప్చర్ మనకు తెలుస్తుంది, కానీ మనకు కనబడదు. అగారికి దేవుడు చిన్న కొడుకుని పెట్టుకొని, ఇష్మాయిల్ని పెట్టుకొని చచ్చిపోతుంటాడు పిల్లోడు నీళ్ళకు. దేవుడు కళ్ళు తెరిచేంత వరకు వాటర్ ముంగట్లేదు, కనబడదు అన్నది. స్క్రిప్చర్ నీకు అర్థం కావాలంటే ఇంకొకటే ఒక వ్యక్తి అర్థం చేశాడు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. స్క్రిప్చర్ నీకు అర్థం కాకపోతే ఏది చేంజ్ అవ్వదు. అందుకోసమే ద బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? బైబిల్ చదివిన వాళ్ళు బాగుపడరు, బైబిల్ ధ్యానించాలా. బైబిల్ ధ్యానించాలా అంటే ఒక్క స్క్రిప్చర్ తీసుకొని 100 సార్లు చెప్పినాడు ధనవంతుడు. ఐ మీన్ ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. నువ్వు పొద్దున్న లేసి 100 స్క్రిప్చర్స్ చదివినామనుకో, నీ మనసుకే అట్లా ఉంటుంది చదివినాను. 100 స్క్రిప్చర్స్ 100 సార్లు చదవడం కంటే, 100 స్క్రిప్చర్స్ ఒక్కసారి చదవడం కంటే, ఒక్క స్క్రిప్చర్ 100 సార్లు చదవాలి. చదివితే నీ బాడీలోకి సింక్ అవుతుంది, అది సింక్ అవుతుంది. ఈ కీర్తనల గ్రంథం ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 5:14 ప్రకారం, మత్తయి సువార్త 5:14 ప్రకారం లోకమునకు వెలుగు, లోకమునకు వెలుగు, లోకమునకు వెలుగు, లోకమునకు వెలుగు, లోకమునకు వెలుగు, లోకమునకు వెలుగు. మీరు మాట్లాడేటప్పుడు మీకు ఏం ఆలోచన ఉంటుందో తెలియదు, కానీ నేను మాట్లాడేటప్పుడు మత్తయి సువార్త 5:14 నా మైండ్లో ఉంటుంది. 5:14 మత్తయి సువార్త 5:14 ఉంటుంది. అట్లెట్లుంటుందంటే కొంతమందికి బంగారు టాప్స్ కూడా మైండ్లో ఉంటుంది, ఎట్లా టాప్స్ కావాలో కూడా ఉండదా? So imagination is a power. It can create it. When I'm talking, I'm the light of the world, I'm the light of the world, I'm the light of the world. Matthew 5:14 నా మైండ్లో ఉంటుంది. అది పెట్టుకొని చెప్తున్నా, Matthew 5:14, I'm the light of the world, I'm the light of the world, I'm the light of the world, I'm the salt of the earth. నేను భూమికి ఉప్పును, లోకమునకు వెలుగును, భూమికి ఉప్పును, లోకమునకు వెలుగు. నీకు ఆయాసం చెప్తే నీ నరనరాల శక్తి వస్తుంది. అది ఇతరులతో మాట్లాడి గొడవపడనుకో ఆయాసం వస్తుంది.
ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నేను మాట్లాడు మాటలు జీవము ఆత్మ. వెన్ యూ టేక్ గాడ్స్ వర్డ్ అండ్ యూ టాక్ బ్యాక్, ఇట్ బ్రింగ్స్ స్ట్రెంగ్త్ టు యువర్ ఫిజికల్ బాడీ. అయితే చెప్తున్నాడు, యు గో టు ద స్క్రిప్చర్ పోర్షన్. నేను దేవుణ్ణి, అసలు ఐజాయాలో చెప్పబడింది నా కోసం, అది ఇప్పుడు నెరవేర్పుకి వచ్చిందని చెప్తే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళకి. సో గో బట్ 19th verse. 19th చెప్తున్నాడు చూడండి. ప్రభు ఈ సంవత్సరము ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. 21st verse. సమాజ మందిరంలో ఉన్న వారు అందరూ ఆయనను తేరి చూచి, ఆయన నేడు ఈ వినికిడిలో ఈ లేఖనములు నెరవేరినది అని వారితో చెప్పాను. ఈరోజు వింటున్నారు కదా మీరు ఈ మాటలు ఐసే చెప్పిండు. ఐసే దేవుని కోసం చెప్పిండు. ఆ దేవుడు ఎవరు కాదు, నేను. ఈరోజు మీ వినికిడిలో నెరవేరింది. మీరు గుడ్డివారంటే ఇప్పుడు చూపు వస్తుంది, మీకు చెవిటివారంటే మీకు చెవులు వస్తాయి, మీరు బంధకం నుండి విడుదల వస్తుంది, దయ్యం ఉంటే వెళ్ళిపోతుంది, నా మీద అభిషేకం మీద దేవుడు నాకు చెప్పడం చెప్పి మీ వినికిడిలో నెరవేర్చి ఇప్పుడు రండి అంటే, వాళ్ళకు ఈయన జోసెఫ్ కొడుకు కదా, ఈయన తల్లి పేరు మేరీ కదా, వడ్రంగి పని చేస్తారు, ఈయన చెల్లెళ్ళు మన దగ్గర పేరు మీటింగ్కి వస్తారు కదా అని చెప్పి వాళ్ళకు అర్థం. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. నెక్స్ట్ వర్స్. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు. ఏ మాటలు? యాక్చువల్లీ గ్రేషియస్ వర్డ్స్ అనమాట. ఆ మాటలు వింటే సమస్య వెళ్ళిపోతుంది, ఆ మాటలు వింటే దయలు వెళ్ళిపోతాయి, ఆ మాటలు వింటే నెమ్మది వస్తుంది, బ్రతకాలి. అటువంటి దయగల మాట అతను నోటి నుంచి విని కోపం వచ్చింది అలా. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా? చెప్పండి, ఆయన మాటలు వింటే స్వస్థత, హీలింగ్, మిరకిల్స్ అవుతాయి. అది విని ఆయన వాళ్ళ కొడుకు కాదా, యోసేపు కొడుకు కాదా? ఓకే, వారు చూచి ఓకే, గో బ్యాక్ టు 22nd verse. 22nd verse. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఆయన నోటి నుండి వచ్చి దయగల మాట ఈయన యేసుప్రభు కుమారుడు కాదని చెప్పుకొని చుండగా, అప్పుడు ఆయన వాళ్ళ హృదయం తెలిసి మాట్లాడుతుండే. ఇది యేసుప్రభు చెప్పిన మాటలు. వాళ్ళు ఏమంటారో కూడా చెప్తుండే ఆయన, వాళ్ళు చెప్పకముందు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నీ ఆత్మలో ఉంది, చెప్పకముందుకు దేవుని తెలుసు. అందుకే ఎప్పుడు హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవరు మీ పొద్దున ఫోన్ చేశారు మీ రిలేటివ్స్, మేము మంచి కారు కొన్నామంటే, దేవునికి స్తోత్రం పెట్టేసి నాకు అట్లా అన్నాం అనుకో, నువ్వు లాస్. నేనైతే అది ప్రాక్టీస్ చేసిన. ఫోన్ తొందరగా పెట్టాలి ఉంటుంది, వాళ్ళకన్నా ముందు మనం గట్టిగా మాడతాం. ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనుష్క శర్మ, ఎవరు భార్య ఆమె ఏమని చెప్పింది తెలుసా? విరాట్ కోహ్లీ భార్య. ఎవరన్నా అవుట్ అయిపోతే బౌలర్స్ కంటే ఎక్కువ నా భర్తనే చప్పట్లు కొట్టి హంగామా చేస్తా అని చెప్పింది. అయితే మనం కూడా మన బంధువులు కారు కొన్నారనుకో, చాలా గొప్ప దేవుడు, లోపల బాధ ఉంటుంది, ఎందుకు నన్ను మోసం చేసిండు, అన్యాయం చేసిండు దేవుడు, ఎందుకు నాకు ఇల్లేదని. సో ఆ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటేనే మనిషి. ఎందుకంటే దేవుడు వింటాడు. ప్రభా నీకు వందనాలు తండ్రి, భూమిని సృష్టించినావు ప్రభా, వాళ్ళకి బ్లెస్ చేసినావు, నువ్వు తండ్రివి, నీకు పక్షపాతం లేదు, నువ్వు అందరికి ఇస్తావు ప్రభా, వాళ్ళందరూ మంచి కూడా. వెన్ యూ స్టార్ట్ టు రిలేట్ విత్ దట్, యువర్ సక్సెస్ ఎడింగ్ టువర్డ్స్ యువర్ సక్సెస్. చూడు, ఆయన వారిని చూచి ఇప్పుడు ఏమంటుండు, మీరు అంటారు నన్ను, ఈ మాటలను కూడా చెప్తున్నాడు ఆయన. ఏమంటారు కూడా చెప్తాడు అనక ముందుకు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొను. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, దేవుని అంటున్నావు, అభిషేకం అంటున్నావు, అందరు చేస్తున్నావు. మొన్న కపెర్నహూములో చాలామంది స్వస్థపరిచినావు కదా, ఎట్లా చేసినావు మాకు తెలియదు. అట్లాంటి స్వస్థత పని ఇక్కడ చేయు, నువ్వు వైద్యుని కదా, నిన్ను స్వస్థపరచుకో. కపెర్నహూములో పెద్ద పెద్ద అద్భుతాలు చేసినావు, దయ్యాలను కొట్టి రోగులను స్వస్థపరిచినావు కదా, అటువంటి ఇక్కడ నీ నేటివ్ ప్లేస్ కదా నాజరేత్లో, మీ గలీలో కూడా చెయ్యి అని చెప్పి ఆయన అవమానపరుచుడు. ఆ వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు విన్నారు కదా, మళ్ళా కార్యములు చేసినని నమ్మొచ్చు కదా, వింటిమో ఆ కార్యములు నీ స్వదేశమని నాజరేతులను చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. నాకు చెప్తారు మీరు అని చెప్తున్నాడు. 24th verse. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25th verse. నా ఇక్కడ నుంచి స్టార్ట్. ఏలియా దినమందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించను. 3 నెలలు 3.5 సంవత్సరాలు 3.5 years భూమి మీద నీళ్లు లేవు, చుక్క నీళ్లు లేవు, వర్షం లేదు, హిమము లేదు, మొత్తం ముయ్యబడ్డది. ఏలియా ప్రవచనం ద్వారా ఒక్క
చుక్క నీళ్ళ వర్షం లేదు. అయితే మొత్తం కరువు, ఇజ్రాయెల్ మొత్తం కరువు. సపోజ్ ఈ బ్లూ కార్పెట్ అంతా ఇజ్రాయెల్ అనుకోండి. అంటే నేను యెహోవా దేవుడిని, ఇదంతా ఇజ్రాయెల్, వీళ్ళ నా పిల్లలు, ఒక్క చుక్క నీళ్ళు లేవు. అందరు విధవరాలు ఉన్నారు. అందరు విధవరాలందరినీ ఎండబెట్టిండు దేవుడు. కానీ శారపెత్కి బయట వచ్చి ఒక అన్య స్త్రీ, ఒక విధరాలని మాత్రము అద్భుతం చేసినాడు. ఎందుకో తెలుసా? ఎవరు నమ్మలేనది. దేవుడు నీ లోపల నువ్వు నమ్మడం స్టార్ట్ చేయాలి. ప్రపంచం చెప్పింది, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది కాదు, దేవుడు చెప్పింది నమ్మాలా. బైబిల్ అంటుంది ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాలు ఉన్నాను, చాలా మంది విధవరాలు ఉండే. బైబిల్ చెప్తుంది విధవరాలను పట్టించుకోవాలా, వాళ్ళని ఆదరించాలా, వాళ్ళకి సహాయం చేయాలి. బైబిల్ చెప్తుంది, దేవుడే పట్టించుకోవాలి. ఎందుకో తెలుసా? వాళ్ళకి విశ్వాసం, నమ్మకం లేదు. ఈయన జోసెఫ్ కొడుకు కదా, కపూరం చేసినావు చూడు, మా దగ్గర కూడా చేసిపోను. నువ్వు జోసెఫ్ కొడుకు, మీ చెల్లెలు మా దగ్గరకు వస్తారు. ఇంకొక దగ్గర మీ చెల్లెల కోసం మాడతారు. కెన్ యూ గో టు ద స్క్రిప్చర్ పోర్షన్, మార్క్ చాప్టర్ నెంబర్ 6 and verse 1. Mark 6 and verse 1. I have to take a lot of scriptures today. Mark 6 and verse 1. సేమ్ ఇది మార్క్ రాసిడు అని ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. సెకండ్ వర్స్, విశ్రాంతి దినము అంటే సాటర్డే రోజు, మనకు సండే లాగా వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపని ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాను, మీకు డాక్టర్ కాపాడు మీ ప్రాణం, ఈడు ఎట్లా వచ్చింది ఇంత జ్ఞానం అంటావా, థ్యాంక్స్ చెప్తావా? ఎక్కడి నుంచి చదువుకున్న ఎంబీబీఎస్, నన్ను ప్రాణం కాపాడు, ఎట్లా కాపాడుతాడు వీడు అంటావా? So do you appreciate or doubt or offended? You don't get offended, you will appreciate the doctor. So appreciate చేసేది పోయి అభ్యంతర పడరు వాళ్ళు. అరే ఇంత జ్ఞానం ఎట్లండి నాకు, ఈయన జోసెఫ్ కొడుకు, మేరీ కొడుకు, వడ్రంగల కొడుకు అనేసి ఇంకా చెప్తున్నాడు. ప్రారంభించి అనేకులు ఆయన బోధ విని ఆశపడి, ఈ సంగతి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చను, ఇతనికి ఇవ్వబడి జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి అని. ఇదేమి? థర్డ్ వర్స్, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అని వారి సహోదరుడు కాదా, అంటే మేరీకి జోసెఫ్ పుట్ట పిల్లలు, వడ్లవాడు కాడా, ఇతని అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కారా. చెల్లెలందరూ వస్తారు ఆయనకు, మేరీకి కూతుర్లు ఉంటారు. సో దే కమ్ ఫర్ ద ప్రేయర్ మీటింగ్ అని చెప్పుకొనొచ్చు. ఆయన విషయమై సంతోషపడరా, అభ్యంతరపడరా? అభ్యంతరపడరా, సంతోషపడరా? ఆయన మంచి మాట చెప్పినా చెడ్డ మాటలా? కానీ ఎప్పుడు కూడా నీ స్పిరిట్ రిసెప్టివ్ ఉండాలా. నీ స్పిరిట్ రిసెప్ట్ లేకుండా, కొంతమంది తెలుసా, వాళ్ళు నచ్చపోతారంటే కుక్క కూడా నచ్చదు మనకు. ఎల్లుగొడు సార్ కుక్కని వెళ్ళిపోడు. ఎందుకంటే ప్రాబ్లం కుక్క కాదు, అక్కడ నీ హార్ట్ కండిషన్. అక్కడ నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎదుగుతలేవని తెలుసుకోవాలా. ఇది ప్రసంగం ఎవరైనా చేస్తారు ఇక్కడ నుంచి ఇవన్నీ. అందుకే గాడ్ యువర్ హార్ట్ విత్ ఆల్ డెలిజెన్సీ, నీ హృదయం అన్నిటికంటే, అందులోకెళ్ళి నీ జీవితం, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ ఇంట్లో ఉంటావు, ఏ కారణంతో ఎట్లా బ్రతుకుతావు, అంతా నీ హృదయం, నీ యాటిట్యూడ్. చాలా కష్టం, ప్రపంచం అంతా నిన్ను నీ హృదయం నుంచి డైవర్ట్ చేస్తుంది, నీ హృదయం. కానీ యూ షుడ్ పుట్ ఇట్ ఆన్ ద కోర్స్ ఆల్వేస్. గాడ్ యువర్ హార్ట్ విత్ ఆల్ ఇంటెలిజెన్సీ అవుట్ ఆఫ్ ఇట్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే, అతడు మరియ కుమారుడు కాడా అని అభ్యంతరపడి. ఫోర్త్ వర్స్, అందుకు యేసు ప్రవక్త దేశంలో తన బంధువులలో, తన ఇంటి వారిలో తప్ప ఎక్కడన్నా గణనీయుడు కాడు. అంటే సొంత ఫ్యామిలీలు, బంధువులు, ఆయన కాలనీ వాళ్ళు అన్ని గణనీయ పర్సన్, అందరూ మెచ్చుకుంటారు ఎవరైనా కానీ అని చెప్పాను. ఫిఫ్త్ వర్స్, అందువలన అంటే వాళ్ళకి అపనమ్మకం ఉంది, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయినా. It's not that he didn't, he couldn't. There is a difference between didn't, couldn't. Didn't అంటే చేయలేడు. దేవుడు చేయగలుగుతాడు కానీ చేయలేకపోయాడు. అంటే కదా, నా కూతురిని చదివిస్తామనుకున్నా, ఎంత అంటే పెట్టి కూడా నాకు సామర్థ్యం ఉంది, ఆమె చదవలే. దేవుని తండ్రి అసమర్థత కాదు, కూతురు అసమర్థత. సో దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని హీలింగ్ చేయగలుగుతాడు దేవుడు. ఆయన ఫస్ట్ ఆయన హృదయం. ఎప్పుడు కూడా చెప్పొద్దు, నువ్వు డాక్టర్ చెప్పినారు నాకు వచ్చింది 1,00,000 మంది అని చెప్పొద్దు. నువ్వు నీకు వేరులతో పని లేదు. ఈ స్క్రిప్చర్ ప్రకారము నీకు సిక్నెస్ రావద్దు, వచ్చిందనుకో ఆ సిక్నెస్ని దేవుడు స్వస్థపరచాడు. ఏ సిక్నెస్ అయినా కానీ నీకు అనుమానం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు చేస్తాడో చేయడా. ఫస్ట్ నువ్వు బెతెస్దాకు పోవాలా. బెతెస్దా దగ్గర దేవుడు చేయకపోయేటాడు, దూత వచ్చి కదిలితే మంచి గడ్డలు. ఏ రోగం మామూలుగా బెతెస్దాలో ఏ రోగం పోయేది, దూత వచ్చగలిగితే ఏ రోగమైనా, దూత వచ్చగలిగితే ఏ రోగమైన పైన అప్పుడు లోపల దేవుడున్నాడు, పోదా రోగాలు. కనుక ఇది వచ్చింది 1,00,000 మందిలో ఒకరికన్నా నాకు అనవసరం,
బైబిల్ సెలవిస్తుంది, ప్రభా నువ్వు ప్రతి రోగం కొరకు వెల్లించలిసిన కనుక నీవు పొందిన స్వస్థత పొందుకున్నాను నేను, వందనాలు నీకు. సో అక్కడ చూడు, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారిని స్వస్థపరచడం మరి ఏమియో అద్భుతములు అక్కడ చేయలేకపోయాను. వారి అవిశ్వాసమునకు, యాక్చువల్లీ అపనమ్మకము, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం, వారి అపనమ్మకు ఆశ్చర్యం, వా ఇంత అపనమ్మకమా, నేను చేయలేను అని వెళ్ళిపోయాడు. నేను చేయలేనని పోలే, నేను చేయాలి జాలకపో, నాతో కాదు. ఎందుకు తెలుసా? అంత అపనమ్మకం. దిస్ టెల్స్ మీ నమ్మకంతోనే దేవుడు పనిచేశాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంగ్లీష్ ఉంటుంది, ఈ కుడెంట్ డూ ద మైటీ వర్క్స్ సేవ్ దట్ he laid his hand upon a few flock and healed them. 6th verse ఇంగ్లీష్లో. He marveled because of their unbelief. అబ్బా ఇంత అపనమ్మకమా వీళ్ళకి. కొంతమంది ప్రార్థనలో, మాటల్లో, అన్నిట్లో అపనమ్మకం, నీ మాటల్లో. సో గో బ్యాక్ టు ద స్క్రిప్చర్ పోర్షన్, Luke chapter number 4 and verse 25. క్వశ్చన్, భూమంతటా కూడా కరువు వచ్చినప్పుడు 25th verse, ఎందుకు దేవుడు అక్కడున్న విధవరాలు అందరినీ ఎందుకు ఎండినారు వాళ్ళందరూ? ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం ఉమ్మయబడిన దేశమంతా గొప్ప కరువు సంభవించినప్పుడు 26th verse, ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాలు ఉన్నాను. ఏలియా సీదోనులోని సారఫేతు అను ఊర్లో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలే. దేవుడు ప్రవక్తను ఒక అన్య విధవరాల దగ్గరికి పంపినాడు. అందరు మాత్రం ఇక్కడ ఎవ్వరు ఒక్క విధవరాలు కూడా పొందుకోలేదు. ఎందుకు తెలుసా? అన్బిలీఫ్. కానీ ఆమె బిలీవ్ చేసింది. నేను చూపిస్తాను స్క్రిప్చర్స్ నుంచి. మరియు ప్రవక్తని ఎలీషా కాలమందు ఇజ్రాయెల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉండెను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరినూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు అంటే ఇప్పటికీ డెడ్ డిజీజ్, అది వస్తే జీవితం అయిపోయినట్టు. ఆ రోజుల్లో వస్తే ఒక్కరిని కూడా దేవుడు శుద్ధీకరించలే ఇజ్రాయెల్లో. కానీ ఒక నామాన్ని మాత్రం చేసాడు. ఎందుకు తెలుసు? నామాన్ సిరియాలో ఉంటాడు. చిన్న పాప చెప్తుంది, సార్ అమ్మ సార్కి చెప్పు, ఈ రోగం వచ్చింది కదా, కుష్ఠరోగం, అక్కడికి పంపించు. ఎక్కడికి? ఇజ్రాయెల్కి అని చెప్తే ఆయన పోయిండు, నమ్మిండు ఆయన. కానీ ఇజ్రాయెల్లో నమ్మలే. ఆయన నమ్మి పోయి పెద్ద ఆర్మీ జనరల్ నీళ్ళలో మునుగమంటే 7 సార్లు మునిగిండు. జోర్డన్ అంటే పెద్దది మంజీరా వాటర్ ఏం కాదు, అది మామూలు వాటర్. మునుగమంటే మునిగినాడు 7 సార్లు. ఆయన అహం పక్కన పెట్టుకొని. సో చాలాసార్లు దేవుడు చెప్పిన దాని మాటను మనం నమ్మడం ఎట్లా చూపిస్తాను నీకు నేను. సో మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మాథ్యూ 12:35. సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ నిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. విషయములు, థింగ్స్, ఇంగ్లీష్లో థింగ్స్. ఒకటే స్క్రిప్చర్ 35. సజ్జనుడు అంటే మంచివాడు తన హృదయం నుంచి మంచి విషయాలు తెస్తాడు. మాటల్ని విషయాలు అంటున్నాడు. అందరికి వస్తుంది. రేపు చూడలేదు మనం ఎట్లా బ్రతుకుతామో ఏదో. వాడు దుర్జనుడు అంటే లోపల ఏం లేదు, స్టఫ్, ప్రపంచం ఉంది, ఇక్కడ నుంచి రావాలా. సజ్జనుడు తన మంచి ధననిధి, ఇది ధననిధి, నీ హృదయం ధననిధి, నీ అందులో లోపల డైలీ నువ్వు లోడ్ చేసుకోవాలా స్క్రిప్చర్స్ని. ధననిధిలోండి సద్విషయములు తెచ్చును. మార్కు సువార్త 9:26. మన అందరికీ భూమి మీద ప్రతి క్రిస్టియన్కి తెలిసిన స్క్రిప్చర్ ఇది, బట్ ఐ వాంట్ టు గెట్ డీప్ ఇన్ టు దట్ థింగ్. మార్క్ 9:23. అందుకు యేసనుడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. అక్కడ నీకు మంచి విషయాలు నమ్ముతాని చెప్పలే, నువ్వు నెగిటివ్ నమ్మినా నీకు జరుగుతుంది, పాజిటివ్ నమ్మినా జరుగుతుందని చెప్తున్నాడు. నమ్ముటకు అది చెడు అయినా మంచి అయినా
నమ్ముటకు నీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అంటే నేను పాజిటివ్ నమ్మినప్పుడు పాజిటివ్ సాధ్యమవుతుంది, నెగిటివ్ నమ్మినప్పుడు దేవుడు క్యాన్సిల్ చేయడు, నెగిటివ్ కూడా సాధ్యమవుతుంది.